హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. మన ఆండాల్ తల్లి రంగనాథుని పతిగా పొందుటకు ఈ ధనుర్మాసంలో ఈ సిరి నోమును చేయడానికి నిశ్చయించుకొని ఈ నోము తను ఒక్కటే కాకుండా తన తోటి స్నేహితురాలు అందరితో చేయాలని, అందరూ కూడా ఈ వ్రత ఫలితాన్ని పొందాలని నిశ్చయించుకుంది మన తల్లి గోదాదేవి. ఆండాల్ తల్లి మనకు అందించినటువంటి ఈ తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలోని 5వ పాసురం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాయనై మన్నువడ మధురై మైందనై తూయ పెరునీర్ యమునై துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினார் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూసాగుం సెప్పు ఏలో రెంబావాయ్. ఈ పాసురంలో మన గోదాదేవి మనందరికీ ఏమి తెలియచేస్తుందంటే, మనం అందరము ఈ వ్రతం ఆచరించి ఫలితం పొందాలంటే మనం చేసిన పాపకృత్యాలు ఆటంకపరుస్తాయేమోనని భయపడవద్దు. ఎందుకనగా మనం చేసే ఈ వ్రతమునకు మన శ్రీకృష్ణుడే నాయకుడుగా ఉంటాడు. ఆ కృష్ణయ్య ఎన్నో ఆశ్చర్యకరమగు గుణ విశేషాలు కలిగినవాడు, సృష్టికి కారణభూతుడు. కృష్ణుడు మధురలో జన్మించి ఆ తరువాత యమునా నది తీరవాసిగా గోకులమునందు పెరిగి ఆ కులమునే ప్రకాశింపచేసిన మహానుభావుడు. ఇంకను తన జన్మచే యశోదాదేవికి ముద్దుల తనయుడిగా ఉండి సకల లోకాలను సృష్టిని తన నోటిలో చూపించిన చిన్ని కృష్ణయ్య. ఆ కృష్ణయ్యే మన చెంత ఉండి ఈ వ్రతాన్ని చేపించుతాడు. అందుకే ఎటువంటి సందేహాలు పెట్టుకోక నిర్మలమై కృష్ణునికి మన హృదయ పుష్పమును సమర్పించాలి. నోరారా గానం చేయాలి, మనసారా ధ్యానం చేయాలి. అలా చేస్తే తక్షణమే మన సర్వ పాపాలు మరియు రాబోయే పాపముల యొక్క రాశి కూడా అగ్నిలో పడిన దూది పింజవలే భస్మమైపోతాయి. ఈ వ్రతం చేయడానికి మనకున్న అవరోధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మనమందరము కూడా శ్రద్ధ భక్తితో ఈ వ్రతం చేద్దాము రండి అని మన తల్లి గోదాదేవి ఈ పాసురం యొక్క అర్థాన్ని వివరించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.